హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది స్టిచ్చింగ్ టిప్ కాదు, కొత్త డిజైన్ కూడా కాదు. టైలరింగ్లో నాకు చాలా సంవత్సరాల తర్వాత అర్థమైన ఒక నిజం చెప్పాలంటే ఈ విషయం నాకు 2-3 సంవత్సరాల ముందు తెలిసి ఉంటే నేను చాలా తప్పులు చేసేదాన్ని కాదు, చాలా టెన్షన్ పడేదాన్ని కాదు, చాలా సమయం కూడా వేస్ట్ అయ్యేది కాదు. ఆ నిజం ఏంటంటే టైలరింగ్లో మనల్ని వెనుకకు లాగేది మిషన్ కాదు, మన ఆలోచనలు మాత్రమే. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలోనైతే హ్యాండ్స్ లాంగ్ పెట్టమన్నారన్నమాట. 17 ఇంచులు చేతులు పెట్టమన్నారు. ఎక్స్ట్రా మనకి ముందు భాగం ఎక్స్ట్రా ఎంతైతే పడుతుందో అంత ఎక్స్ట్రా భాగం వాళ్ళు శారీలోంచి కట్ చేసి ఇచ్చారు. ముందు భాగానికి ఏమో శారీలోంచి కట్ చేసిన క్లాత్ జాయిన్ చేసి, ఇక హ్యాండ్స్కి ఎక్స్ట్రా అయితే క్లాత్ తీసుకున్నాను అనమాట. మనకి హ్యాండ్స్కి ఆల్రెడీ షార్ట్ హ్యాండ్స్ అంటే ఒక 10 ఇంచెస్ హ్యాండ్స్ అంతా డిజైన్ వచ్చింది. దాన్ని కింది వైపు జాయిన్ చేసి పై వైపు ప్లేన్ వచ్చేలా కుడుతున్నాను అనమాట. నా ఫేస్ మిమ్మల్ని బాగానే డిస్టర్బ్ చేస్తుంది మధ్య మధ్యలో, కానీ అప్పుడప్పుడు అలా అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే అక్కడ పూసలు ఉన్నాయి, పూసలు ఉండేసరికి కొంచెం దగ్గరగా చూసి కుట్టాల్సి వస్తుంది అన్నమాట. ఈ బ్లౌజ్ క్లాత్ చూసారా జారుతుంది, అందులోనూ వర్క్ చాలా టైం పట్టింది నాకు అది స్టిచ్ చేయడానికి. మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది ఎందుకు జాయిన్ చేస్తున్నారని చెప్పి అని నేను ముందే మీకు క్లియర్ అయితే చేస్తున్నాను. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు వీడియో యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్టిచ్చింగ్ చేసే స్టార్టింగ్లో నేను ఒకటి నమ్మేదాన్ని, ఏంటంటే మంచిగా ఫినిషింగ్గా బ్లౌజులు కుడితే చాలు జీవితంలో ఎదుగుతానని. అలా అని రాత్రి పగలు తేడా లేకుండా కుట్టేదాన్ని, కొత్త కొత్త డిజైన్స్ నేర్చుకునేదాన్ని, కస్టమర్స్ ఎలా చెప్తే అలా కుట్టేదాన్ని. కానీ ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం పాడవడం, ఎక్కువ టెన్షన్స్ తీసుకోవడం, కానీ రోజులు గడవడం కొద్ది నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇలా కష్టపడడం వల్ల మనం ఒక మంచి టైలర్ అవుతాం, కానీ ఒక మంచి బిజినెస్ పర్సన్ కాదు అని అర్థమైంది. నేను చేసిన పెద్ద తప్పు అది. మీరు కూడా స్టార్టింగ్లో ఉంటే నేను నమ్మేదాన్ని మీరు కూడా నమ్మితే మాత్రం అది మీరు ఒక తప్పు చేసినట్టే అవుతుంది. అసలు నిజం ఏంటంటే చాలామంది టైలర్లు స్టిచ్చింగ్ నేర్చుకుంటారు, కానీ కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, డబ్బులు ఎలా ప్లాన్ చేసి సేవ్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో కూడా నేర్చుకోరు. కొత్త టెక్నాలజీ ఎలా ఉపయోగించాలో కూడా పట్టించుకోరు. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే టైలరింగ్ అంటే కేవలం కుట్టడం మాత్రమే కాదు, అది పూర్తిగా ఒక బిజినెస్. దానిలో మనం ఎలా సక్సెస్ కావాలో, ఆ బిజినెస్ ఇంకెంతో మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఎలా ఎదగాలో అనేది కూడా మనం నేర్చుకోవాలి. అప్పటి నుంచి నా ఆలోచన మారింది. నేను ఒక్కో విషయం మార్చడం, నేను మారడం కూడా మొదలుపెట్టాను. ప్రతి ఆర్డర్ తీసుకోవడం మానేశాను. డెలివరీ డేట్ని సరిగ్గా ప్లాన్ చేయడం స్టార్ట్ చేశాను. కస్టమర్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను. నా పని విలువ ఏంటో నేనే అర్థం చేసుకున్నాను. మొదట్లో ఆర్డర్లు తక్కువ తీసుకోవడం వల్ల భయం వేసింది, కస్టమర్లు వద్దంటే ఇంకోసారి వస్తారో రారో అని. కానీ నిజం చెప్పాలంటే నా పని తగ్గలేదు. నేను బ్లౌజులు తీసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పిన టైంకి నేను ఆ బ్లౌజులు ఇవ్వడం ద్వారా కస్టమర్లకి నా మీద నమ్మకం పెరిగి కస్టమర్లు ఎక్కువ రావడం మొదలుపెట్టారు. ప్రతి టైలర్ తెలుసుకోవాల్సిన 5 విషయాలు చెప్తాను. అవేంటంటే మనకి ఎంత పని ఉంది, ఎంత బిజీగా ఉన్నామని కాదు, మనం ఎదుగుతున్నామా లేదా. బిజీగా ఉండడం అంటే ఎదుగుతున్నామని అర్థం కాదు, అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక రెండోది ఏంటంటే కొంతమంది టైలర్లు నా దగ్గరికి ఎక్కువ కస్టమర్స్ రావాలి అనే ఒక ఆలోచనతో నేను తక్కువ రేట్లు పెడితే నా దగ్గరికే వస్తారనుకొని తక్కువ రేట్లు పెడతారు, కానీ అది చాలా తప్పు. దానివల్ల కస్టమర్లు వస్తారేమో, కానీ మీరు పడ్డ కష్టానికి సరైన లాభం రాదు. దానివల్ల స్టిచ్చింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇక మూడోది వచ్చేసి కస్టమర్ని వెనక్కి పంపిస్తే వాళ్ళు మళ్ళీ వస్తారో రారో అనే ఒక భయంతో మన దగ్గర ఎక్కువ ఆర్డర్స్ ఉన్నా కూడా వాళ్ళది కూడా తీసుకుంటాం. దానివల్ల మనకు ఎక్కువ పని ఒత్తిడి కలుగుతుంది. అలాగే కస్టమర్కి టైంకి ఇవ్వలేం. దానివల్ల కస్టమర్తో మాటలు కూడా పడతాము. ఆ మాటలు పడడమే కాక మనం టైంకి ఇవ్వలేదే అనే బాధపడతాం. కాబట్టి నో చెప్పడం నేర్చుకోవాలి. నో చెప్పడం కూడా ఒక ప్రొఫెషనల్ స్కిల్లే. ఇక నాలుగవది ప్రతి నెలకు సంవత్సరానికి ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలి. అది స్టిచ్చింగ్లోనైనా మన జీవితంలోనైనా. చాలామంది ఇప్పుడు బాగానే ఉంది కదా, అది నేర్చుకోవడం అవసరమా అనిపిస్తుంది. కానీ మీరు నేర్చుకున్న పని ఎప్పటికీ వృధాగా పోదు. ఏదో ఒక సమయంలో మీరు నేర్చుకున్న పని తప్పకుండా మీకు పనికొస్తుంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోండి. అది స్టిచ్చింగ్ కావచ్చు, లేకుంటే ఎడిటింగ్ కావచ్చు, యూట్యూబ్లో వీడియోస్ ఎలా చేయాలి, లేకుంటే ఇంకా కొత్త కొత్త డిజైన్స్ ఎలా నేర్చుకోవాలి యూట్యూబ్లో చూడడం. కానీ మనం ఎక్కువగా టైం వేస్ట్ చేసేది రీల్స్ దగ్గర. ఆ రీల్స్ని పక్కకు పెట్టి మనం కొత్త స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద ఫోకస్ పెడితే మనం ఎంతో కొంత కొత్తదనాన్ని నేర్చుకున్నట్టు ఉంటుంది. ఇక ఐదవది వచ్చేసి మన మీద మనకు నమ్మకం, గౌరవం, విలువ 3 ఉండాలి. అలా అయితేనే కస్టమర్కి కూడా మన మీద నమ్మకం, గౌరవం, విలువ పెరుగుతాయి. ఈరోజు నేను చెప్పిన విషయాలు ఒక టైలర్కి మాత్రమే కాదు, ఒక చిన్న బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఈ రోజు నుంచి ఒక ప్రశ్న మీకు మీరే వేసుకోండి, నేను కేవలం కుడుతున్నానా, లేక నా బిజినెస్లో కూడా నేను ఎదుగుతున్నానా లేదా అని. ఈ ఒక్క ప్రశ్న మీ జీవితాన్ని మార్చేస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు మా ఇంటి బంగారం సినిమా ఎంతమంది చూసారో అనేది కామెంట్ చేయండి.
ఎందుకు అంటున్నానంటే చాలామంది టైలర్స్ నేను అనుకుంటున్నాను, నేనైతే సమంత బ్లౌజ్ని ఫోకస్ చేశాను. అంటే డిఫరెంట్గా ఉంది, హ్యాండ్స్ దగ్గర మనకి ఏమంటారు ఒక లేయర్లా ఇలా పట్టిలాగా వచ్చింది, కానీ వాళ్ళు పట్టి ఎక్స్ట్రా పెట్టి కుట్టలేదు. ఆ పట్టి అనేది కొంచెం ఇలా బయటికనే వస్తుంది. ఆ బ్లౌజ్ని చూసినప్పుడు అలాగే కుట్టుకోవాలి, లేకుంటే కస్టమర్కి ఎవరైనా కుట్టాలి అని చెప్పి నాకు చాలా అట్లా అనిపించింది అన్నమాట. అయితే కస్టమర్స్కి కుడితే అది పాడవుతుందేమో అన్నట్టు నాకైతే ఐడియా వచ్చింది, ఎలా కుట్టాలి అని అయితే ఐడియా వచ్చింది. నా బ్లౌజ్ మీదనే కుట్టి మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా గమనించారా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా అదే బ్లౌజు ఆ హ్యాండ్స్ని డిఫరెంట్గా ఎలా కుట్టారు అనేది అయితే వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఎంతమంది గమనించారు సమంత బ్లౌజ్ని అనేది, ఎందుకంటే చాలామంది టైలర్స్ సినిమా చూస్తుంటారు, కానీ ఎక్కువ ఏంటంటే ఎదురుంగా వాళ్ళు వేసుకున్న బ్లౌజుల మీదనే మనకు కనబడుతుంది అన్నమాట. వాళ్ళు ఇలా బ్లౌజ్ కుట్టుకున్నారు, ఇలాంటి డిజైన్ పెట్టుకున్నారని నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఆ బ్లౌజ్ ప్యాటర్న్ అన్నమాట. అన్నిటికీ బోట్ నెక్లు పెట్టి పై వరకు ఉంది బ్లౌజ్ అయితే, కానీ హ్యాండ్సే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఆ హ్యాండ్స్ని ట్రై చేద్దాం అనుకున్నాను. మీకు కూడా అలాంటి డిజైన్ కావాలి అనుకుంటే మాత్రం నేను యూట్యూబ్లో కూడా చూసాను, ఇంతవరకు అలాంటి డిజైన్ కూడా ఎవరు కుట్టలేదు, చూపించలేదు. నాకు ఐడియా వచ్చింది ఎలా కుట్టాలి అనేది, కాబట్టి మీకు కూడా షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది, మీరు కుట్టుకోవచ్చు, మీ కస్టమర్స్కి కూడా కుట్టవచ్చు అనే ఒక ఆలోచనతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మనం మెయిన్ స్టిచ్చింగ్లో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం ఓన్లీ కుట్టడం మీదే కాకుండా ఫోకస్, మనం తక్కువ పని చేస్తూ ఎక్కువ ఎలా సంపాదించాలి అనేది కూడా ఒకటి బాగా ఆలోచించుకోవాలి. చాలామంది ఏమంటారు, ఎక్కువ సంపాదించడానికి ఎక్కువ కష్టపడాలి అనుకుంటారు, కానీ మన కష్టానికి తగ్గట్టు ఫలితం కూడా ఉండాలి ఎదురుగా. మీరు తక్కువ రేటుకి బ్లౌజులు కుట్టి అరే నేను ఇవ్వాలి, మీరు సపోజ్ బయట ఒక 300 350 ఉన్న బ్లౌజు మీరు 200కి కుట్టారనుకోండి, మీ దగ్గరికి వస్తుంది, కస్టమర్స్ వస్తారు, వాళ్ళు తక్కువ కుడుతుంది అని వస్తారు, కానీ మీకు ఆ పనికి తగ్గ ఫలితం దొరకదు. అలాగే ఇప్పట్లో ఉన్న కస్టమర్స్కి ఏంటంటే ఎవరు ఎక్కువ ఏమంటారు రేట్ ఎక్కువ తీసుకుంటారో బ్లౌజ్కి, వాళ్ళే బాగా కుడతారు అనే ఒక మూఢనమ్మకం ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు బొటిక్లలో చూస్తే వాళ్ళు మనలాగే కుడతారు, అంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఫినిషింగ్ కోసం ఐరన్ చేయడము అదో ఇదో చేస్తారు. అది మనం చేసామనుకోండి ఒక 50 రూపీస్ ఎక్కువ తీసుకుంటాం, కానీ బొటిక్ వాళ్ళు ఏకంగా 100 200 ఎక్కువ తీసుకుంటారు. సేమ్ మనలాంటి వాళ్ళే అక్కడ కూడా స్టిచ్ చేస్తారు, కానీ బొటిక్ కాబట్టి ఎక్కువ ప్రైస్ ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది. అవన్నీ మనం కూడా ఇవ్వగలుగుతాం, కానీ మన ఇంట్లో కుట్టడం వల్ల ఏంటంటే కస్టమర్స్కి ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. కాబట్టి మనం అన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే బొటిక్ అంత కాకున్నా కూడా వాళ్ళ షాప్ రెంట్ కోసం వాళ్ళు అంత ఎక్కువ తీసుకుంటారు. మనం బొటిక్ అంత కాకున్నా కూడా మనం 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నా కూడా కస్టమర్స్ ఈజీగా మన దగ్గరికి వస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా కస్టమర్స్ ఎక్కువ రావాలని చెప్పి మనం తక్కువ రేట్లు తీసుకోవద్దు. ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని నాకు తెలిసిన నిజాలను అయితే నేను మీతో షేర్ చేశాను. నాకు చాలా ఆలస్యంగా అర్థమైనాయి. మీకు ఈరోజే అర్థమైతే మీ స్టిచ్చింగ్ జర్నీ ఇంకా సులభం అవుతుంది. మీకు టైలరింగ్లో ఆలస్యంగా అర్థమైన నిజం ఏదైనా ఉంటే అది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు వీడియో యూస్ఫుల్ అనిపించిందా లేదా అనేది కూడా చెప్పండి. నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.